ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి ఘటన, యథార్థమైనటువంటి లీల, యథార్థమైనటువంటి అనుభూతి. ఈ యొక్క అనుభూతిని మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. బాబావారిని 3 దశాబ్దాలుగా కొలుస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు సశీరులుగా ఉన్నప్పుడు నేను జీవించలేకపోయానని, వారి సహచర్యంలో మహల్ సాబ్, బూటి, శ్యామ వంటి వారితో సహచర్యం చేయలేకపోయానని నా ఆవేదన, బాధ నాలో ఉంటే బాబావారికి నా బాధను ఆయనకి విన్నవించుకుంటే ఆయన నా మీద ఆయన అనుగ్రహంతో, ఆయన కృపతో చాలామంది అవధూతల్ని, మహనీయుల్ని, సాధు పొంగుల్ని దర్శనం చేసే భాగ్యం కలిగించారు. ఈ క్రమంలో అనేక మంది అవధూతుల దర్శనం, అదేవిధంగా అనేక పుణ్య ప్రదేశమైనటువంటి స్థలాలని, మహిమ కలిగినటువంటి క్షేత్రాలని నాకు చూపించడం జరిగింది. చాలామంది యొక్క మహనీయుల వారి ద్వారా ప్రవచనాలు, జ్ఞానం సంపాదించే అవకాశం కూడా లభించింది. అనేక గ్రంథాల ద్వారా మనకి బాబా గురించి, మహనీయుల చరిత్ర గురించి తెలుసుకునే భాగ్యం లభించింది. ఈ క్రమంలో ఈరోజు బాబావారు సాయి భక్తులకి సూచిస్తూ అందిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం షిరిడీ యాత్ర. బాబా అత్యంత పవిత్రమైన, అత్యంత భక్తిపూర్వకంగా, అత్యంత ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించేది షిరిడీ యాత్ర. ఎందుకంటే బాబావారు సాక్షాత్తు షిరిడీ గ్రామంలో 60 సంవత్సరాల పాటు అక్కడ ఆయన సంచరించి, నడయాడి అనేక మహత్యాలు, లీలలు చేసి, మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులను కూడా షిరిడీ ఒక పవిత్రమైనటువంటి క్షేత్రానికి రప్పించడానికి ప్రధానమైనటువంటి కారణం బాబావారు అక్కడ ఆయన యొక్క ప్రస్తావన, ఆధ్యాత్మిక ప్రస్థానం అంతా కూడా గడిచినటువంటి పరమ పవిత్రమైన, పుణ్యమైనటువంటి ప్రదేశం షిరిడీ క్షేత్రం. అటువంటి షిరిడీ క్షేత్రం ఎవరైనా సరే ఈరోజు బాబాని కొలవనటువంటి భక్తుడు లేరంటే అతిశయోక్తి కాదు. మరి బాబా పటము లేనటువంటి గృహం కానీ, బాబా మందిరము లేనటువంటి ఊరు కానీ లేదంటే అతిశయోక్తి కాదు. సాయి అంటే ఓయి అని వెంటనే తక్షణం స్పందించి బాబావారు ఇవాళ అందరి భక్తుల హృదయాల్లో కొలువై ఉన్నారు. ప్రధానంగా మనకి 3 కోట్ల దేవతలు ఉన్నా కూడా ఈరోజు అందరి దేవతల కంటే కూడా కొంచెం అగ్రగామిగా ముందంజలో ఉండి ప్రతి భక్తుడు యొక్క హృదయంలో కొలువై ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే, పిలిస్తే పలుకుతున్నాడు ఆయన, మనకు కావాల్సిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తున్నాడు. మరి ఏదైతే అంటే భగవంతుడి కోసం భక్తుడు మరి గతంలో కృత, త్రేత, ద్వాపరయుగంలో తపస్సు చేస్తే, ఇవాళ భగవంతుడే ఒక భక్తుడి కోసం, అంటే మాధవుడే మానవుడిగా అవతరించి మన కోసం వచ్చినటువంటి ప్రేమ, మమతామూర్తి, సాధు పురుషుడు, అవధూత సాయిబాబా. అందువల్ల అనుక్షణం మనల్ని కనిపెడుతూ మన కోసం, మన దర్శనం చేత ఆయన ధన్యుడు అని చెప్పేసి బాబావారు అంటున్నారు. ఈ రకంగా అంత ప్రేమమూర్తి, అంత సద్గురుమూర్తి, మన కోరికలు తీర్చే కామధేనువు, కల్పతరువైనటువంటి సాయిబాబా వారు ఇవాళ ప్రతి గృహంలో ఉన్నారు. ఎక్కువ శాతం ఆయన వైపు చూస్తున్నారంటే ఆయనలో ఉన్నటువంటి అనిర్వచనమైనటువంటి ఆనందము, ఆ యొక్క దయ, ప్రేమ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రమైనటువంటి షిరిడీ క్షేత్రము, సాయి భక్తుడు ఎవరైనా సరే షిరిడీ క్షేత్రాన్ని దర్శించాలనేటువంటి బలమైన సంకల్పం, కోరిక ఉంటుంది. కారణం ఏంటంటే, ఆ షిరిడీలో క్షేత్రం గనక మనం దర్శిస్తే బాబావారిని దర్శించినట్టే అన్నటువంటి అనుభూతి కలుగుతుంది. కాబట్టి ప్రధానంగా షిరిడీ క్షేత్రం చూడాలన్నటువంటి కోరిక ఎవరైనా ఉంటుంది. అయితే ఈ షిరిడీ క్షేత్ర దర్శనం అంటే ఒక మామూలు సామాన్యమైనటువంటి విషయం కాదు. సాయి ఎంత అంకిత భక్తులైనా, ఎంత పుణ్యాత్ములైనా బాబావారి అనుమతి గనక లేకపోతే షిరిడీ క్షేత్ర ప్రవేశము మనకు జరగదు. ఇది బాబావారు చెప్పినటువంటి. మనం చాలా చోట్ల గమనిస్తాం. షిరిడీ పోవాళ్ళందరూ అనుకుంటారు, కానీ బాబావారు అనుమతి వరకు మనం వెళ్ళలేం. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక కారణంగా మనం టిక్కెట్లు బుక్ చేసుకొని రైలుకి చివరికి వెళ్ళేటువంటి సమయంలో కూడా ఆ షిరిడీ ప్రయాణం ఆగిపోతుంది. మనం సంకల్పం చేస్తే మాత్రం షిరిడీ వెళ్ళలేం. బాబావారు గనక పిలిస్తే మాత్రం ఏ రకంగా ఎక్కడున్నా కూడా వెళ్ళగలం. కాబట్టి షిరిడీ క్షేత్ర విషయంలో మాత్రం బాబావారి పూర్తి యొక్క అనుమతి, ఆయన యొక్క అంగీకారం, ఆయన యొక్క ప్రేమతోనే మనం షిరిడీ క్షేత్రాన్ని మనం దర్శించగలం. కాబట్టి మనం షిరిడీ క్షేత్రం వెళ్తున్నామంటే బాబా పిలుపు మేరకే మనం షిరిడీ క్షేత్రం వెళ్తున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రధానంగా షిరిడీ క్షేత్రాన్ని సంపూర్ణంగా మనం యాత్ర ఎలా పూర్తి చేయాలనే విషయం గురించి
కాస్తంత మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి సాయి భక్తులు కూడా శ్రద్ధగా చివరాంతం వరకు ఈ వీడియోని తప్పకుండా వీక్షించాలి. అదేవిధంగా చెప్పేటువంటి మాటలను కూడా శ్రద్ధగా విన్నట్లయితే ఈ యొక్క యాత్రాఫలం సంపూర్ణంగా అవుతుంది. ఈ ప్రధానంగా షిరిడీ క్షేత్రానికి వెళ్ళేటటువంటి భక్తులు బాబావారిని స్మరిస్తూ ముందుగా ఒక వారం రోజులు ముందుగా సాయి సచ్చరిత్రని సంపూర్ణంగా అధ్యయనం చేయాలి. ఎందుకు అధ్యయనం చేయాలంటే బాబావారు ఆయన జీవిత చరిత్ర, ఆయన లీలలు, ఆయన మహత్యం ఇవన్నీ కూడా మనస్సు బాగా నింపుకొని చాలా ఆహ్లాదంగా ఆనందకరంగా ఆ దృశ్యాలను మనకి కళ్ళకు కట్టినట్టుగా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వారం రోజుల పాటు భక్తి శ్రద్ధలతో సాయి సచ్చరిత్రని సంపూర్ణంగా మనం మొదట పారాయణం చేసుకొని మనస్సులో సాయిని నింపుకోవాలి. తర్వాత సాయిని మనం స్మరిస్తూ ఈ యొక్క షిరిడి దర్శనం చేయాలి. మన పూర్వీకులు మన యొక్క పెద్దలు చేసినటువంటి సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ ఈ షిరిడి ప్రయాణాన్ని మనం చేయాలి. ప్రధానంగా షిరిడీలో నేత్రపర్వం జరగాలన్నా తర్వాత యాత్ర ఫలప్రదం కావాలన్నా ఈ నియమాలు కూడా చక్కగా మనం పాటించాలి. తర్వాత మనం షిరిడి క్షేత్రం బాబావారి సంకల్పంతోనే సాధ్యపడుతుంది. అక్కడ అసలు నియమాలు ఏంటో ఇవన్నీ కూడా మనం ప్రధానంగా మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా షిరిడీ క్షేత్రానికి వెళ్ళే ముందు మనం ముఖ్యంగా మనం ఏమేమి తెచ్చుకోవాలంటే షిరిడీ క్షేత్రానికి వెళ్ళేటప్పుడు ఒక సాయి సచ్చరిత్ర పవిత్రమైనటువంటి గ్రంథాన్ని తీసుకోవాలి. తర్వాత రెండోది సాయికి ఇష్టమైనటువంటి హారతల పుస్తకం ఉన్నాయి, హారతల పుస్తకం కూడా తీసుకెళ్ళాలి. మూడోది సాయి వెలిగించినటువంటి దునిలో వేసేటటువంటి తర్వాత తులసి, రావి, మేడి పుల్లల్ని, గంధపు చెక్కని, సాంబ్రాణి వంటివి కూడా మనం ఆ దునిలో వేయడానికి అవి తీసుకొని పీచు కొబ్బరికాయ, నవధాన్యాలు తీసుకెళ్ళాలి. తర్వాత నాలుగోది సాయి వెలిగించినటువంటి దీపాలకి నూనె వేస్తే ఆ దీపాలంటే ఇష్టం కాబట్టి ఆ నూనెని కూడా తీసుకువెళ్ళాలి. తర్వాత ఇవి 4 వస్తువులతో పాటు అక్కడ మంగళ స్నానం చేస్తారు బాబావారికి. ఆ మంగళ స్నానం వేయడానికి కాస్తంత పన్నీరు దాంట్లో మనం తీసుకెళ్తే ఆ పన్నీరు కూడా కలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ పన్నీరును కూడా మన యొక్క మంగళ స్నానానికి బాబావారికి తీసుకెళ్ళాలి. తర్వాత ఇవన్నీ కూడా ముందుగా మనం తీసుకెళ్ళడం వల్ల మనకి ఎటువంటి షిరిడీలో షాపులు, దుకాణాలు ఎదుక్కునేటువంటి అవసరం ఉండదు. కాబట్టి మనం ముందుగానే సిద్ధం చేసుకొని వెళ్ళినట్టయితే చాలా సంతోషంగా, చాలా సులభంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. తర్వాత వీలైనంత వరకు కూడా ఎక్కువ సమయం బాబా రూపాన్ని ధ్యానిస్తూ, బాబా రూపాన్ని మనోపలకం ముద్రిస్తూ, సాయి నామస్మరణం చేస్తూ సాయిని మనం ఆయన యొక్క అనుభూతి పొందుతూ ఈ యాత్రా ఫలాన్ని మనం చూస్తూ ఉండాలి. తర్వాత బాబా లీల పుస్తకాలు కూడా పారాయణం చేస్తూ యాత్ర మనం రైల్లో కానీ బస్సులో కానీ చదువుకుంటూ ఆ అనుభూతులు లీలను చెప్పుకుంటూ కనుక ప్రయాణం చేస్తే మనస్సు చాలా హాయిగా, ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటుంది. తర్వాత మనం కనుక బస్సులో కనుక మనం ప్రయాణం చేస్తే షిరిడీలో మొట్టమొదట మనకి అహ్మద్ నగర్, అక్కడ అహ్మదా నగర్ అని చెప్పేసి మనకి ఆ ప్రదేశం మనకి మొదటగా తటస్థపడుతుంది, దర్శనమిస్తుంది. అహ్మదా నగర్లో మనం అక్కడ కూడా దిగి కాస్తంత, ఎందుకంటే మొట్టమొదటి బాబావారు అహ్మదా నగర్లో అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురువు దగ్గర మనం ఆ యొక్క పుణ్యభూమిని కూడా దర్శించుకోవచ్చు. ఆ తర్వాత షిరిడీ చేరే ముందు బాబాకి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి గ్రామం రహతా, ఆ రహతా అనేటువంటి గ్రామం కూడా బాబా తరచూ వెళ్తూ ఉండేవారు. అక్కడ ఎందుకంటే అక్కడ ఒక భక్తుడు ఉండేవాడు, దౌలు సేటు అనే కుశాలు చెందినటువంటి భక్తులు వాళ్ళు ఉండేవారు. వాళ్ళని దర్శించడానికి బాబావారు ఆ రహతా గ్రామం వెళ్ళేవారు. తర్వాత రహతా గ్రామంలో తర్వాత గన్నేరు, బంతిపూలు వంటివి కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ మొక్కలు మనం షిరిడీలో అక్కడ ఉన్నటువంటి షిరిడీ ప్రాంతంలో మసీదు దగ్గర ప్రాంతంలో ఆయన మొక్కలను నాటి, ఆ ఇత్తనాలు నాటి మొక్కలు పెంచి చాలా ఆనందంగా చేసేవారు. అటువంటి రహతా గ్రామాన్ని కూడా మనం దర్శించుకుంటే చాలా ఇదిగా ఉంటుంది. తర్వాత మనం ఆ తర్వాత మొట్టమొదటగా బాబాకి అత్యంత ఇష్టమైంది షిరిడీలో ఏంటంటే ధూళి దర్శనం అని చెప్పేసి అంటారు. మనం షిరిడీకి ప్రవేశం రాగానే మనకు ఉన్న సామాను అన్నీ కూడా రూములో పడేసి వెంటనే మనం ఎటువంటి స్నానం ఏమి చేయకుండా ఉన్నపళంగా మనం వచ్చేసి మొట్టమొదట అక్కడ ఉన్నటువంటి బాబా మనకు ఉన్నటువంటి ద్వారకా ఈ మసీదుని దర్శించి బాబాని స్మరించుకొని అక్కడి నుంచి తిరిగి మనం రూముకు వచ్చి యథావిధిగా మన కార్యకలాపాలు మన ఇవన్నీ కూడా తీర్చుకొని తర్వాత స్నానం చేసి ఆ తర్వాత
బాబా దర్శనానికి మనం బయలుదేరి వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత ధూళి దర్శనం తర్వాత ప్రశాంతంగా సమాధి మందిరం మనం చూసే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రతి వారు కూడా షిరిడి వెళ్ళినటువంటి వారు సాంప్రదాయ ప్రకారం ఈ ధూళి దర్శనం తర్వాత స్నానాలు ఇల్లు చేసుకొని రెండో పర్యాయం వచ్చినప్పుడు 3 సార్లు యొక్క గురుస్థానాన్ని మనం సందర్శించుకోవాలి, ప్రదక్షిణ చేయాలి. తర్వాత గురుస్థానాన్ని సందర్శించినాక బాబావారు 60 ఏళ్ల పాటు ఆయన నివసించినటువంటి, ఆయన అక్కడ లీలలు చూపించినటువంటి పరమ పవిత్రమైనటువంటి బాబాకి ద్వారకామయ్యిగా పేరు పెట్టి పిలువబడినటువంటి, తర్వాత ఆ ద్వారకామయ్యి ప్రవేశించినంతనే ఎవరైనా సరే ఎటువంటి ఇబ్బందులు కష్టాలు కూడా నయమైపోతాయని ఆ యొక్క మసీది, పాడుపడిన మసీదుకి ద్వారకామయ్యి పెట్టినటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ మసీదు ప్రాంగణానికి మనం వెళ్ళి నమస్కారం చేసుకోవాలి. తర్వాత బాబావారు అంటారు, అర్హులేమి తర్వాత నిరుపేదలేమి ద్వారకామయ్యి ప్రవేశమరించినంతనే సుఖ సంపదలు పొందగలరని బాబావారు వాగ్దానం చేశారు. కాబట్టి తప్పనిసరిగా మనం ద్వారకామయ్యి దర్శించుకోవాలి. తర్వాత ద్వారకామయ్యి దర్శనం తర్వాత సమాధి మందిరంలోకి బాబావారిని స్మరిస్తూ ఆయన మూర్తిని, ఆయన ఒక విగ్రహాన్ని నమస్కరిస్తూ మనస్సులో మనం పవిత్రంగా చేసుకోవాలి. తర్వాత ఆ సమాధి మందిరంలో అడుగు పెట్టగానే బాబావారు చాలా నిలువెత్తున చాలా పాలరాతి విగ్రహంతో కళ్ళు మిరుగొట్లు గొడుపుతూ చాలా ఆకర్షణీయంగా ప్రేమగా నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను రాబోయ్ అన్నట్టుగా ఆయన చిరునవ్వు చిందిస్తూ మన వైపు చిద్విలాసంగా నవ్వుతూ ఆహ్వానిస్తూ ఉంటారు. నువ్వు మీ ఊరు మీ ఇంటికాడి నుంచి బయలుదేరిన కానించి ఎప్పుడు షిరిడి వస్తావా, నన్ను చూస్తావా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను, నువ్వు నాకు కరెక్ట్గా వచ్చావు, నీకోసమే నేను చూస్తున్నాను అన్నట్టుగా బాబావారు మన వైపు చూస్తారు. ఆ దర్శనం ఆనందం కలుగుతుంది. తర్వాత షిరిడిలో ఉన్నంతసేపు కూడా మనం ప్రధానంగా అనవసరమైనటువంటి కాలక్షేపము, ఉపుసు, ఈ కబుర్లు చెప్పుకోకుండా సాధ్యమైనంత వరకు బాబా యొక్క లీలలు, బాబా సచ్చరిత్ర, బాబా గురించి మనం చెప్పుకోవాలి. తర్వాత షిరిడిలో ఎక్కువసేపు కూడా గురుస్థానము తర్వాత లేదా ఆవరణము లేదా ద్వారకామయ్యి మసీదు ప్రాంగణంలో గనక మనం గడిపితే బాబాతో ఆ రోజు మనం బాబాతో ఉన్నట్టుగా ఆ అనుభూతి, ఆనందం కలుగుతుంది. ఆయన సహచర్యం ఉన్నట్టుగానే మనకి ఆ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బాబా వారు అప్పుడు ఉన్నటువంటి యొక్క మసీదు కానీ, చావడి కానీ, గురుస్థానం కానీ, అక్కడ ఉన్న ప్రాంగణంలో కానీ మనం గడపాలి. తర్వాత మనం ఈ చర్చలు ఇవన్నీ కూడా చేసుకోకుండా సాధ్యమైనంత వరకు మనం ఈ యొక్క బాబా స్మరణలో ఉండాలి. తర్వాత ప్రధానంగా ఎక్కువ సమయం బాబాతో గడిపినటువంటి మనం అక్కడ దగ్గరగా ఉన్నటువంటి లెండి బాగు అనేటువంటి ఎదురుగా ఉన్నటువంటి దీక్షిత్ వాడ అని చెప్పేసి ఉంది. దానికి ఎదురుగా మనకు అక్కడ ఒక షిరిడి సంస్థానం వారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలయంలో ఆధ్యాత్మిక పుస్తకాలు ఎన్నో కూడా మనకి బాబా సచ్చరిత్ర అనేక భాషల్లోనూ తర్వాత ఇతర పుస్తకాలు దొరుకుతాయి. అవి అన్నీ దర్శించుకొని మనం కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత అక్కడ పెద్ద హాలు ఒకటి మనకి మందిరం ఆవరణలో పెద్ద హాలు దర్శనమిస్తుంది. ఆ హాల్లో ప్రతిరోజు కూడా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం జరుపుతూ ఉంటారు. అది 6 గంటల నుంచి కూడా కౌంటర్లు టికెట్లు ఇస్తారు. మనకి ఆ వ్రతంలో కూడా ఎవరైనా సాయి భక్తులు ముందుగా ఆ యొక్క వ్రతాన్ని టికెట్ తీసుకొని ఆ వ్రతాన్ని మనం చక్కగా మనం చేసుకోవచ్చు, బాబా అనుగ్రహం పొందవచ్చు. తర్వాత సాయి సచ్చరిత్ర మనం చేసుకోవడానికి అక్కడే లోపలే పెద్ద పారాయణ హాలు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ బాబా మందిర్ ఒక మూర్తిని పెట్టి పెద్ద హాలు చాలా విశాలంగా కూర్చోవడానికి అనువుగా, తర్వాత పుస్తకాలు సాయి చరిత్రలు అక్కడ ఉన్నాయి. మనం ప్రశాంతంగా చక్కటి ఆహ్లాదమైన మనసుతో అక్కడ కూర్చొని ఆ యొక్క పారాయణం చేసుకొని బాబా అనుభూతి లీలలను మనం పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత గురుస్థానంలో ఉన్నటువంటి మనం ఆ 3 సార్లు ప్రదక్షిణం చేసి దునిలో మనం గనక అగరవత్తులు వేసి అక్కడ మనం దర్శించుకుంటే వాళ్ళ గురువు గారిని మనం చూసినటువంటి అనుభూతి కలుగుతుంది. అక్కడ యాపాకులు కూడా కొన్ని గురుస్థానంలో ఉంటాయి. ఒకవేళ యాపాకుల కింద రాలి పడితే ఆ ఆకుని మనం బాబా ప్రసాదంగా తీసుకొని నోట్లో వేసుకొని స్వీకరించాలి. తర్వాత బాబా యొక్క దివ్య మందిరమైనటువంటి రూపం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి తర్వాత మనం ఆ యొక్క మూర్తిని దర్శించేటప్పుడు మనం లైన్లో చాలా ప్రశాంతంగా తోసుకోకుండా, తోట్రు పాకుండా, తర్వాత ఇతర మాటలతో కాలక్షేపం చేయకుండా సాయిరామ్ సాయిరామ్ అనుకుంటూ చక్కగా సాయి నామస్మరణ చేసుకుంటూ ఒక క్యూ పద్ధతిలో ప్రశాంతంగా గనక
మనం దర్శనం చేసుకుంటే బాబావారు ప్రశాంత వదనంతో మనకు చాలా సంతోషాన్ని హాయిగా ఉంటారు. సమాధి వైపు మనం గనక మందిరంలో ఎడమవైపు కనుక వెళ్తే బాబావారి పాదాలు ఉంటాయి, కుడివైపు ఆయన యొక్క తల తగులుతుంది. మన బాబా మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రధానంగా దర్శించుకునే ముందు ఎక్కువగా పువ్వులు, గులాబీ పువ్వులు కానీ లేదా బాబాకి సంబంధించినటువంటి శాలువాలు కానీ లేదా సాయి సచరిత్రలు ముందుగా కొనుక్కొని ఆ మందిరంలోకి తీసుకొస్తారు. ఎందుకంటే బాబా యొక్క మందిర సమాధి మీద వాటిని ఉంచి సాయి సచరిత్ర కానీ పవిత్రమైన గ్రంథాలు ఉంచి తిరిగి వాటిని పారాయణం చేసుకునేటువంటి అవకాశం కూడా భక్తులకు ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే బాబానే నాకు ఈ గ్రంథం ఇచ్చాడు, నన్ను చదవమని అన్నటువంటి అనుభూతి, ఆ యొక్క మధుర స్మృతి ఉంటుంది కాబట్టి తాకిచ్చి ఇస్తారు. వాటిని కూడా మనం బాబాకి చేసుకోవచ్చు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక సంస్థానం వారు ఒక స్టాల్ ఉంది. అక్కడ స్టాల్లో బాబావారి కప్పినటువంటి శాలువాలు, బాబావారికి ఉపయోగించినటువంటి వస్తువులు కూడా మనకి అక్కడ భక్తులకి ఇక్కడ ఇస్తూ ఉంటారు. అవి అక్కడ ఉన్న ఒక ధర నిర్ణయించి వాటిని మనం కొనుగోలు చేసుకోవచ్చు. ఎందుకంటే బాబావారికి కట్టినటువంటి వస్త్రాలు మన దగ్గర ఉన్నటువంటి అనుభూతి మనకి అక్కడ కలుగుతుంది కాబట్టి మనం అక్కడ మనం వాటిని చూసుకోవచ్చు. తర్వాత కాగడ హారతికి బాబాకి మంగళ స్నానం చేయిస్తారు. ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంటాయి. పొద్దున్నే మనం గనక రోజు వాటర్ కనుక తీసుకొని వెళ్తే ఆ మంగళ స్నానంలో ఆ యొక్క నీటిని కలిపేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఆ స్నానం చేసినటువంటి ఆ నీటిని బయటికి కుళాయి ద్వారా పంపుతారు. ఆ కుళాయి ద్వారా ఆ నీటిని మనం నెత్తిమీద చల్లుకోవచ్చు, లేదా కాస్తంత నీళ్లు కూడా మనం పట్టుకొని ఇంటికి తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఈ యొక్క మంగళ స్నానం చేస్తారు. అక్కడే బాబావారికి మరి ప్రస్తుతం లోపల ఒక పురావస్తుశాల కూడా ఉంది. అక్కడ ఆ యొక్క పురావస్తు చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే బాబావారు మనం అప్పుడు ఆ కాలంలో మనం లేవు కాబట్టి ఆయన చూడలేకపోయాం కాబట్టి సాక్షాత్తు బాబా గారు ఉన్నటువంటి కాలంలో ఆయన ధరించినటువంటి ధోతి, వస్త్రాలు, శాలువ, చెప్పులు, తర్వాత షట్క, ఆయన యొక్క భిక్షాటన పాత్ర, తర్వాత గిన్నెలు, ఉక్కాలు, తర్వాత టేపు రికార్డరు, తర్వాత చాలా వస్తువులు అక్కడ మనకి ఆ మ్యూజియంలో ఉన్నాయి. బాబా వారు ఉపయోగించినటువంటి కొళంబ, మట్టి పాత్రలు, ఆ రోజు 50 మందికి సరిపడేటువంటి అన్నం వండేటువంటి పాత్రలు, 100 మందికి ఆ గిన్నెలు, ఇవన్నీ కూడా ఇప్పటికీ సజీవంగా బాబా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయో అట్లా ఉన్నాయి. బాబా ఉన్న కాలంలో శ్యామ కర్ణ అనేటువంటి గుర్రానికి వాడేటువంటి జూయిలు కానీ, అక్కడ గజ్జెలు కానీ, ఆ షట్కా కానీ అవన్నీ కూడా మనకి ఇప్పుడు మ్యూజియంలో చక్కగా భద్రపరిచి ఉన్నారు. అసలు వాటిని చూస్తే కళ్ళకు కట్టినట్టుగా ఉంది. బాబాతో మనం అనుబంధం, మనం ఆయన పక్కనే ఉన్నామేమో, ఆయన స్వయంగా దర్శించామో అన్నటువంటి ఆనందం, అనుభూతి కలుగుతుంది. చక్కగా ఎంతో చాలా అద్భుతంగా చూడొచ్చు. నేనైతే చాలా చాలా అసలుకి ఎంత మొట్టమొదటిసారిగానే ఎంత ఆత్మానందం పొందానంటే, బాబా నిన్ను చూడలేకపోయాను కదా అని చెప్పేసి ఆ మ్యూజియంలో అడుగుపెట్టగానే ఆయన ధరించినటువంటి, ఆయన సృజించినటువంటి, ఆయన స్పర్శతో ఉన్నటువంటి, ఆయనతో అనుసంధానమైనటువంటి ఆ వస్తువులన్నీ ఒక్కొక్క వస్తువు చూస్తే ఆయన వాడినటువంటి జలతారు, శాలువాలు కానీ, లేకపోతే ఆ పాత ఆయన తొడుక్కున్నటువంటి ఆ యొక్క దోవతి కానీ, లేకపోతే ఆ వస్త్రాలు కానీ, అవన్నీ ఆ చెప్పులు కానీ, అవన్నీ ఎంత ఆనందాన్ని కలిగించాయో. కాబట్టి మీరు కూడా చూసుకొని చక్కగా ఆనందాన్ని పొందవచ్చు. తర్వాత అక్కడ మనం ఆ తర్వాత ఆవరణంలో మనకు అక్కడ లెండి ఉద్యానవనం ఉంది. లెండి ఉద్యానవనం చక్కగా పూలమాలతో బాబావారు అప్పుడు ఆయన స్వయంగా ఆయన పెంచినటువంటి వనం అది. వామన తాత్యాన్ని ఒక కుమ్మరి అతను రోజు పచ్చి కుండలు తెస్తే వాటిని పోసి మళ్ళీ ప్రతిరోజు కూడా కుండలు తెచ్చేవాడు. వాటితో ఆ నీళ్లు పోసి బాబా ఆ ఉద్యానవనాన్ని పెంచాడు. ఆ లెండి వనం మనం చూడొచ్చు. అక్కడే ఒక బావి ఉంది. సాక్షాత్ బాబావారు ఆ బావిలో నీళ్లు కూడా తోడేవారు. ఒకసారి మనకి ఉత్సవాలకి అక్కడ నీళ్లు ఉప్పు నీళ్లుగా ఉంటే బాబావారు పువ్వు వేస్తే అవి మంచినీళ్ళుగా ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ యొక్క బావిని మనం అక్కడ చూడొచ్చు. బాబావారు అదేవిధంగా ప్రతిరోజు కూడా అక్కడ భిక్షాటన 5 ఇళ్ళు ఉన్నాయి. ఆ 5 ఇళ్ళను కూడా మనం ఇప్పుడు ద్వారకామాయికి దగ్గరగా ఎదురుగానే ఉన్నాయి. ఆ 5 ఇళ్ళు కూడా ప్రతిరోజు భిక్షాటనకి వెళ్ళేవారు. క్రమం తప్పకుండా ఆ 5 ఇళ్ళు కూడా మనం సందర్శించుకునేటువంటి అవకాశం మనకు ఉంది. వాటిని కూడా మనం చూడొచ్చు. తర్వాత బాబావారు తర్వాత అక్కడ మనం చూడాల్సినటువంటి ప్రదేశాలు కోపరగాంలో ఉపాసని ఒక మందిరము, తర్వాత సిరి మందిరము, ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత మనకి ద్వారకామాయిలో గనక మనం
మనం వెళ్ళేటప్పుడు అక్కడ మనకి ఎడమవైపు లైన్లో వెళ్తుంటే ఒక చిన్న కొయ్య స్తంభం లాగుంటుంది. ఆ కొయ్య స్తంభానికి దాని చుట్టూ కూడా రక్షణ వలయం లాగా చిన్న స్టీల్ బ్లేడ్ ఒకటి బిగించి ఉంటుంది. అక్కడ నుంచి మెట్లు ఎక్కగానే పైన ఎడమవైపు దుని ఉంటుంది. ఈ దుని అప్పుడు బాబావారు స్వయంగా ఆయన కట్టెలేసి ఈ దునిని వెలిగించి కర్మను తీసేవారు అని చెప్పేసి అనేవారు. ఈ దునిని మనం ప్రత్యక్షంగా కూడా మనం చూడొచ్చు. తర్వాత దుని దగ్గరలో ఒక రాతి పీట ఉంటుంది. తర్వాత అక్కడ ఆ రాతి పీట మీద కూర్చొని బాబావారు స్నానం చేసేవారంట. ఇప్పటికి కూడా బాబావారు కూర్చున్నటువంటి ఆ రాతి యొక్క ఆ బండ మనం దర్శనం చేసుకోవచ్చు. ఆ బండ మనం తాగితే బాబావారిని తాగినట్టుగా అనుభూతి కలుగుతుంది. తర్వాత ఒక నైరుతి మూలలో ఒక మట్టి కుండ ఉంటుంది. ఆ మట్టి కుండలో బాబావారు ప్రతిరోజు కూడా తన భిక్షాటం తెచ్చినటువంటి పదార్థాలన్నీ అందులో వేసేవారంట. ఆ పదార్థాలన్నీ అన్నీ కలిపి అందరికి పంచిపెట్టేవారు. కుక్కలు మూగజీవులు సైతం వాటిని ప్రసాదంగా తీసుకునేయంట. ఆ తర్వాత అక్కడ కొంత ప్రసాదాన్ని మొదట్లో సంస్థానం వారు ఇచ్చేవారు. తర్వాత ఇప్పుడు ఆ పద్ధతిని మానేశారు. ప్రస్తుతానికి మనం ఆ నైరుతి దశలో కుండను మనం చూడొచ్చు. తర్వాత అక్కడ ఆ భక్తులందరూ కూడా నీరు తాగడానికి ముఖం ఆ కుండ ద్వారా బాబావారు ఆయన ముఖం కడుక్కోవడానికి నీళ్లు తాగడానికి కూడా ఉపయోగించేవారంట. ఆ కుండని మనం అక్కడ దర్శించుకోవచ్చు. తర్వాత కుళంబా ఉండేది, ఆ పక్కనే బాబా భిక్షపాత్ర. ఆ పాత్రలో ఆయన్ని తెచ్చినటువంటి పదార్థాలన్నీ కూడా వేసేవారు. ఆ కుళంబాను కూడా కొంతకాలం ప్రసాదంగా పెట్టి సంస్థానం వారు ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం లేదు, అది కూడా మనం దర్శించుకోవచ్చు. ఆ తర్వాత బాబా మూల పక్కన మనకి ఒక అరలో ఒక గోధుమల బస్తా మనకు అక్కడ కనిపిస్తుంది. ఒక తిరుగులు కూడా ఉంటుంది. బాబావారు ఆ కాలంలో ఆ గోధుమ బస్తాని ఆ తిరుగుల్ని ఉపయోగించి కర్మని నశించినట్టుగా మనకు అవి ఇప్పుడు కూడా దర్శనమిస్తాయి. ఆ తర్వాత మనం గనక ఇప్పటికీ అక్కడ మూల ఒక బస్తా ధాన్యం బస్తా ఉంటుంది. ఆ ధాన్యం బస్తా పూర్వకాలంలో బాబా మీద భక్తితో బాలాజీ పాటిల్ సేవర్కర్ అని చెప్పేసి ఆయన తన పండినటువంటి పంట మొత్తం కూడా బాబా వారికి ఇచ్చేవారు. బాబా ఆ పంట మొత్తం ఇస్తే బాబా ఎంత ఇస్తే అంత తీసుకొని వాటితో జీవనం జరిపేవాడు. అంత సేవాస్కర్, అంత గొప్ప అంకిత భక్తుడు. ఇప్పటికీ కూడా వాళ్ళ కుటుంబం ద్వారా ప్రతి సంవత్సరం ధాన్యం బస్తా వస్తుంది. శ్రీరామనవమి రోజు ప్రసాదంగా పెడతారు. ఇప్పటికీ ఆ బస్తా గుర్తుగా అక్కడ మనకి దర్శనం ఇస్తుంది. తర్వాత ఆ స్థానంలో కొత్త గోధుమల బస్తా ఉంచుతున్నారు. ఈ గోధుమలు సంవత్సరానికి ఒకసారి కూడా ఉంటాయి. తర్వాత మసీదులో పక్కనే ద్వారకామయ్య మసీదులో ఒక గూటిని దాన్ని ఏమంటారంటే నింబారు అని చెప్పేసి అంటారు. తర్వాత మసీదు పైకప్పు దూలాలకి 2 కొక్కాలు ఉంటాయి. ఆ నింబారు పక్కనే దీపస్తంభాలు కూడా ఉంటాయి. తిరుగులి ఉన్న మూల ఒక అలమార్లో బాబా ఈ చులువు గొట్టం అనేది పెట్టుకునేవారు. తర్వాత మసీదు నుండి మెట్లు దిగ్గాలే ఈశాన్య మూలలో సాయి ప్రతిష్ఠించినటువంటి తులసి బృందావనం ఉంటుంది. తర్వాత శ్యామకర్ణ అక్కడ గుర్రం మనకి అక్కడ ఉంటుంది. తర్వాత ఈశాన్య మూలన బాబా ఉన్నటువంటి అక్కడ ఒక రాయి ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో బాబావారు ఆ రాయిని కూడా కూర్చునేవారంట. ద్వారకామయ్యలో మనం ఇక్కడ పులి యొక్క వాహనంతో కూడినటువంటి విగ్రహము, తర్వాత శ్యామకర్ణ గుర్రము, తులసి బృందావనము, బాబావారు కూర్చున్నటువంటి రాయి, ఇవన్నీ కూడా ద్వారకామయ్యలో దర్శించుకోవచ్చు. ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నాయి. బాబావారు ప్రతిరోజు కూడా దక్షిణ భాగంలో ఉన్నటువంటి గోడకి చెయ్యి ఆనించి నించునేవారు దుని వేసేటప్పుడు. అది కూడా ఇప్పుడు మనకి దర్శనమిస్తుంది. తర్వాత మసీదులో వంట చేసినటువంటి పొయ్యి ఉంటుంది. తర్వాత 2.5 అడుగుల్లో ఒక కర్ర గుంజ ఉంటుంది. బాబా దాన్ని ఆనుకునేవారు. ఒకసారి సాయి శరణ్ అనే ఆనంద్ అనేటువంటి భక్తుడు బాధపడుతూ ఉంటే, మోకాలతో బాధపడుతూ ఉంటే ఆ కర్ర గుంజకి తాకించి బాబా ప్రదక్షిణ చేయమంటే చేస్తే ఆ నొప్పి కూడా తొలగిపోయింది. ఇది ఇప్పుడు కూడా మనం అక్కడ దర్శించుకోవచ్చు. తర్వాత మనకి అక్కడ ద్వారకామయ్యలో ప్రత్యక్షంగా ప్రదక్షిణాలు చేసే అవకాశం లేదు కాబట్టి తర్వాత అక్కడి నుంచి మనం కుడివైపుగా వెళ్ళొచ్చు. తర్వాత మధ్యాహ్న హారతి చేసుకుంటానికి అరుగు మీద భక్తులకి అవకాశం ఉంది. తర్వాత మనం మసీదులో ప్రవేశించాక అక్కడ ఒక పెద్ద ఇత్తడి గంట ఉండేది. అది సాయంకాలం నుంచి సాయి కాలం నుంచి కూడా అది ఉంది. ప్రతిరోజు కూడా 3 సార్లు ఆ గంటని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళలో బాబా వారు ఉన్నప్పుడు ఆ గంటను మోగించేవారు. ఆ గంట మోగించగానే ఈ ఆరతలన్నీ కూడా మొదలుపెట్టేవారు. తర్వాత బాబాకి పైన మసీదు మీద 2 జెండాలు మనకి ఏర్పాటు ఉంటాయి. ఆ 2 జెండాలు
ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి అప్పుడు మారుస్తూ ఉండేవారు. ఇప్పటికీ కూడా దర్శనమిస్తాయి. తర్వాత మనం బాబా గోడకు ఆనుకొని ఒక రంగుల చిత్రపటం ఉంది. ఆ రంగుల పట్ట చిత్రం కూడా చావడిలో నిద్రించే ముందు రోజు కూడా సేజహారతి ఉదయం కాగడా హారతి ఉన్న చోటన బాబా వారు కూర్చునేవారు. ఈ యొక్క రంగుల చిత్రాన్ని గుజరాత్కు చెందినటువంటి 18 సంవత్సరాల యువకుడు అంబారావు అనేటువంటి యువకుడు చిత్రీకరించాడు. ఇప్పటికీ కూడా మనం సజీవంగా ఆ చావడిలో ఉన్నటువంటి బాబా గారి పటాన్ని మనం దర్శించుకోవచ్చు. సాయి ప్రతిరోజు మార్చి రోజు ఈ చావడిలో నిద్రించేవారు. తర్వాత గురువారం రోజు ఈ చావడి ఉత్సవం జరుగుతుంది. తర్వాత షిరిడి ప్రధానంగా మనం 3 రోజులు షిరిడిలో 3 రోజులు ఉండేటట్టుగా మనం ప్రయాణం చేసుకోవాలి. 3 రోజులలో ఒక గురువారం ఉన్నట్లయితే ఆ యొక్క అనుభూతి ఆనందము చాలా చక్కగా ఉంటుంది. తర్వాత షిరిడిలో ఉన్నటువంటి సాధు పుంగువులు కానీ లేకపోతే అంగవికురులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒకసారి కాస్తంత భోజనం మనం పెడితే పవిత్రమైన క్షేత్రంలో మనం చేసే ప్రతి పనికి కూడా 1000 రెట్లు ఫలితం ఉంటుంది. కాబట్టి అక్కడ మనం వెళ్ళేటప్పుడు కాస్త చిల్లర అవి తీసుకొని వస్తే మనం అక్కడ ఉన్నటువంటి వారికి భిక్షుకులకి మనం దాన ధర్మాలు చేయొచ్చు. తర్వాత ఒక సాధువుకి భోజనం పెడితే చాలా చక్కగా ఉంటుంది. తర్వాత అక్కడ ఈ 3 రోజులు కనుక మనం చేస్తే బాగుంటుంది. తర్వాత లెండి బాగ్ అనే ఉంటుంది, ఇందాక చెప్పాను, రకరకాల పూల మొక్కలతో ఆ లెండి బాగ్ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. లెండి బాగ్లో ఇప్పటికీ కూడా నందాదీపం అని ఉంటుంది, అది ఎప్పుడు కూడా వెలుగుతుంది. బాబావారు ప్రతిరోజు ఆ నందాదీపం దగ్గర దీపాన్ని వెలిగించి అక్కడ కూర్చొని ప్రార్థన చేసేవారు. మనం ఆ దీపాన్ని ఇప్పుడు కూడా దర్శించుకోవచ్చు. అక్కడే ఔదంబర వృక్షం కూడా కనిపిస్తూ ఉంది. తర్వాత అక్కడ దీపాలు కూడా భక్తులు మనం వెలిగించుకుంటూ ఉంటారు. తర్వాత బాబా యొక్క మందిర ఆవరణలోనే సమాధి మందిరాలు కూడా ఉన్నాయి. అవి ఒకటి అబ్దుల్ బాబా, తాత్య, తర్వాత ఈ యొక్క శ్యామకర్ణ వంటి సమాధి మందిరాలు ఇప్పుడు మనకి అక్కడ సజీవంగా దర్శనమిస్తున్నాయి. తర్వాత ఈ సమాధి మందిరాలను కూడా మనం చూడొచ్చు. నానావళి పులి సమాధి కూడా అక్కడ మనకి కనబడతా ఉంది. తర్వాత ఈ రకంగా మనం షిరిడీలో అక్కడ ఉన్నటువంటి అనుభూతిని, పవిత్రమైన భావాలని మనం చక్కగా మనసు చేసుకుని అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రధానంగా షిరిడీలో మనం షిరిడీ వెళ్ళగానే ఆ యొక్క ప్రదేశాన్ని మనం కాలక్షేపము తర్వాత కబుర్లతో కాకుండా కేవలం బాబా వారి మీద భక్తి మీద ఆయన ప్రేమతో గనక ఆ క్షేత్ర దర్శనం చేస్తే మనకి ఇవన్నీ కూడా అనుభూతులు కలుగుతాయి. కాబట్టి అంత పవిత్రమైనటువంటి క్షేత్రం షిరిడి. మనం ఆ షిరిడిలో ఉన్నంతసేపు కూడా ఈ అనుభూతులు, ఈ ఆత్మీయ అనుబంధాన్ని మనం తీసుకొని మనం ఆ యొక్క యాత్రని సంపూర్ణంగా పూర్తి చేసుకొని ఆ అనుబంధాన్ని, ఆత్మీయతను, తర్వాత అక్కడ షిరిడీలో మనం అక్కడ యూబూదిని, బాబావారి యూబూదిని కొనుగోలు చేయాలి. అక్కడే ప్రసాదాన్ని షిరిడీ క్షేత్రంలో ఎక్కడ అమ్మిన ప్రసాదాన్ని అయినా సరే ఆ ప్రసాదాన్ని కొనుగోలు చేయాలి. అది బాబావారు ఇక్కడ ఉన్నటువంటి ఎవరు ఎక్కిరించినా కూడా అది నా ప్రసాదమే అని బాబావారు చెప్పారు. కాబట్టి బాబావారి యొక్క ప్రసాదాన్ని, ఊదిని, ప్రసాదాన్ని, అక్కడ బాబావారి చిత్రపటాలని, బాబావారికి సంబంధించినటువంటి ఏ వస్తువైనా మనం కొనుక్కొని అవి బాబావారే మనకి ఇచ్చారని చెప్పి ఆ అనుభూతిని మనం నింపుకొని చక్కగా ఈ యొక్క ప్రయాణాన్ని మనం యాత్రని ముగించుకుంటే సంపూర్ణమైనటువంటి షిరిడి యాత్ర మనకి చూసినటువంటి అనుభూతి, ఆ యొక్క ఆత్మీయ ఆనందం కలుగుతుంది. కాబట్టి సాయి భక్తులు అందరూ కూడా ఈ సంపూర్ణ యాత్ర ఫలవంతం అయ్యి నేత్ర దర్శనం తర్వాత బాబా అనుగ్రహం మనకి కలిగే విధంగా మీరు కనుక చేస్తే నిజంగా సాయి మీతో ఉన్నట్లే, మీరు సాయితో ఉన్నట్లే. కాబట్టి ఈ యొక్క సంపూర్ణ యాత్ర చేసినటువంటి అవకాశాలు, ఈ విషయాల్ని మీకు నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇంకొక గొప్ప అదృష్టం ఏంటంటే షిరిడీలో మనకి డబ్బులు కూడా పెద్దగా ఖర్చు కావు. ఎందుకంటే సంస్థానం వారు చక్కగా 2 పూట్ల భోజనం ఏర్పాటు చేస్తారు ఉచితంగా. తర్వాత 2 రూపాయలకే మనకి టీ ఏర్పాటు ఉంటుంది, 5 రూపాయలకి టిఫిన్ కూడా పెడతారు. చక్కగా అన్నీ అసలుకి డబ్బుతో ఖర్చుతో కూడా దర్శనం కూడా మన ఉచిత దర్శనం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా భక్తులకి, సాయిబాబా భక్తులకి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి సాయి భక్తులు ఈ యొక్క యాత్రని సంపూర్ణ సఫలీకృతం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, సాక్షాత్ ఆ దత్తప్రభు, ఆ సాయినాథుడి అపార కృపా కటాక్ష వీక్షణాలు మీకు, మీ కుటుంబం ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సర్వేజనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయి.